కళ్ళు లేనివాడు చూడలేడు. కళ్ళు లేనివాడికి ప్రపంచం ఎలాగో తెలియదు. కళ్ళున్న వాళ్ళని చూడగలం. ఉన్నదానికి ఏం చూడాలి తెలుసా? సినిమా చూసి కళ్ళు చెడగొట్టుకోవడం కాదు, మహాత్ముల్ని సందర్శించాలి. ఫస్ట్ పాయింట్, భగవంతుని సందర్శించాలి, ఆలయాలు సందర్శించాలి, సద్గ్రంథాల్ని అవలోకించాలి. ఇందుకు కళ్ళుండేది. కాబట్టి గ్రంథాన్ని చదవాలి నువ్వు. అందుకని రాముడు ఎక్కడ ఎంటర్ అయ్యాడండి? తాపసాశ్రమ మండలం. తపోధనులైనటువంటి మహర్షులు ఎక్కడున్నారో అక్కడ. కాబట్టి అరణ్యాలంటే కేవలం వాళ్ళు ఉండేటువంటి కుటీరాలనే కాదు. వాళ్ళు ఎక్కడుంటారు? కుటీరాల్లో కాదు, ఉండేది జ్ఞానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు రచించినటువంటి, సపోజ్ రామాయణం నువ్వు చదువుతున్నావంటే వాల్మీకి ముందు కూర్చొని ఉన్నావని అర్థం. భాగవతం చదువుతున్నావంటే వ్యాసుడితో నువ్వు సత్సంగం చేస్తున్నావని అర్థం. ఆచార్యుల వారి భాష్యాలు చదువుతున్నాము అని అంటే శంకరాచార్య స్వామి యొక్క పాద సన్నిధిలో ఉన్నామని అర్థం. అంతే. కాబట్టి ఇవి చూడాలి, జ్ఞానాన్ని చూడాలి, గ్రంథాలని చూడాలి, కళ్ళున్న దానికి మహాత్ముల్ని చూడాలి, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని చూడాలి, సత్పురుషుల్ని చూడాలి, ఆలయాలకు వెళ్ళి మూర్తుల్ని చూడాలి. ఇది ఇంపార్టెంట్. ఆశ్రమాలకు వెళ్ళి మహాత్ముల్ని చూడాలి. అంతేగాని సినిమాలకు వెళ్ళి డబ్బు పెట్టి చీకట్లో కూర్చొని రావడం కాదు. వెలుగుచ్చేది ఎక్కడో అక్కడికి పోవాలి. ఇది తాపసాశ్రమ మండలం దుదర్శ.